పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలతో విజయవాడ నగరంలో అభిమానుల ఉత్సాహానికి హద్దే లేదు. తెల్లవారుజామున నుంచే థియేటర్ల వద్దకు తరలివచ్చిన అభిమానులు భారీగా గుమికూడి పండగ వాతావరణాన్ని సృష్టించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, డీజే ధ్వనులతో నగర వీధులు కలకలలాడాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల అభిమానుల అభిమానావేశం అట్టడుగు నుంచి ఉప్పొంగింది. పూలదండలు వేసి పాలాభిషేకాలు నిర్వహిస్తూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్ ఎంటర్టైన్మెంట్ కు చిరునామాగా నిలిచిన దర్శకుడు హరీష్ శంకర్ ముద్ర ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పవర్ స్టార్ రేంజ్ కు తగ్గ మాస్ సినిమా ఇదే అంటూ ప్రేక్షకులు థియేటర్ల వద్ద హర్షధ్వానాలు చేశారు. ఇదే సమయంలో సినిమా విడుదలను అభిమానులు రాజకీయ ఉత్సాహంతో మేళవించడం గమనార్హం. ఇది కేవలం సినిమా కాదు, రాజకీయ గర్జన అంటూ నినాదాలు చేస్తూ సీఎం సీఎం అంటూ పవన్ కళ్యాణ్ పేరును జపించారు. నగర వీధులన్నీ పవన్ నామస్మరణతో మారుమ్రోగాయి. అభిమానుల రద్దీ అధికమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. థియేటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి గుంపులను చెదరగొట్టేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఈ క్రమంలో హడావిడి సృష్టించిన ఓ అభిమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. సినిమా విడుదలతో విజయవాడలో నెలకొన్న ఈ ఉత్సాహం అభిమానుల అభిమానం ఎంతటి స్థాయిలో ఉందో మరోసారి స్పష్టం చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో అభిమానులందరూ సినిమాను సెల్ ఫోన్‌లో బంధించడం కనిపించింది. తమ అభిమాన నటుడు కనిపిస్తున్న సమయంలో ప్రేక్షకులందరూ థియేటర్‌లో సెల్ ఫోన్‌లో ఆన్ చేసి సెల్ ఫోన్ టార్చ్‌తో చిత్రాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం పవన్ నామస్మరణ చేస్తూ పవన్ మానియాను మరోసారి గుర్తు చేశారు.